ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. జూన్ నెల యొక్క ఈవెంట్స్ అండ్ గ్రహాల ప్లేస్మెంట్స్ సంచారాలు చూసినట్లయితే జూన్ 2 గురుడు ఉచ్చస్థితైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. యమునా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతున్నాయి. జూన్ 4 సంకటహర చతుర్థి. జూన్ 8 మృగశిర కార్తె ప్రారంభం. శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం. జూన్ 13 మాస శివరాత్రి. యమునా నది పుష్కరాలు సమాప్తం అవుతాయి. జూన్ 15 రవి వృషభం నుంచి మిథునంలోకి ప్రవేశం. జూన్ 21 కుజుడు మేషం నుంచి వృషభంలోకి మార్పు. జూన్ 23 బుధుడు మిథున రాశి నుంచి కర్కాటకంలోకి ప్రవేశం. జూన్ 27 శని త్రయోదశి. మేషరాశి వారికి జూన్ నెల ఎలా ఉంటుందనేది చూద్దాం. గోచారపరంగా ఇది వీరికి చాలా యాక్టివ్గా, ఎక్కువ మంచి సంఘటనలతో నిండుగా ఉంటుంది. ఈ రాశి అధిపతి కుజుడు. జూన్ 20 వరకు మీ లగ్నంలోనే ఉండటం వల్ల మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిర్ణయ సామర్థ్యం, వెంటనే చర్య తీసుకోవాలి అనే తపన పెరుగుతుంది. ఇప్పుడే చేయాలి అనే భావన కూడా బలంగా ఉంటుంది. జూన్ మొదటి భాగం కెరీర్ విషయాలు ముందుకు తీసుకెళ్ళడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, ఫిట్నెస్ ప్రారంభించడానికి, ఆలస్యం వదిలేయడానికి చాలా మంచిది. కానీ ఇదే సమయంలో ఆవేశం, అసహనం, కోపం కూడా పెరిగే అవకాశం ఉంది. తలనొప్పులు లేదా మాటల్లో కఠినత్వం రావచ్చు. అందుకే స్పందించడంలో, మీరు రెస్పాండ్ అవడంలో జాగ్రత్తగా ఉండాలి. జూన్ 21 తర్వాత కుజుడు వృషభ రాశిలోకి వెళ్ళి మీ 2వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు మీ దృష్టి డబ్బు, సంపాదన, కుటుంబ బాధ్యతలు, సేవింగ్స్, ఖర్చులు తగ్గించుకోవడం, మీ స్వీయ విలువలపై పడుతూ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మీరు మరింత సీరియస్గా ఉంటారు ఈ టైంలో. రవి కూడా అంటే సూర్యుడు కూడా మొదట మీ 2వ ఇంట్లో ఉండి జూన్ 15 తర్వాత మీ 3వ ఇంట్లోకి వెళ్తున్నారు. మొదట ఆర్థిక స్థిరత్వం, ఆహారపు అలవాట్లు, కుటుంబం, మాటలపై దృష్టి ఉంటే తర్వాత కమ్యూనికేషన్, చిన్న ప్రయాణాలు, మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు, కంటెంట్ క్రియేషన్, ఇటువంటి విషయాలు, మీ సోదరిమణులు, వీళ్ళకి సంబంధించిన విషయాలు బలంగా అవుతాయి. బుధుడు 3వ ఇంటి నుంచి 4వ ఇంట్లోకి వెళ్తున్నారు. జూన్ 22 వరకు చర్చలు, కమ్యూనికేషన్, పెండింగ్ విషయాలపై దృష్టి ఉంటుంది. ఆ తర్వాత భావోద్వేగ కమ్యూనికేషన్ ఉంటుంది. కుటుంబ విషయాలు, తల్లి యొక్క ఆరోగ్యం, ప్రాపర్టీ సంబంధిత ఆలోచనలు, ఈ విషయాల్లో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఆలోచనలు పెరిగే విషయం ఈ టైం అనేది. ఆ విషయాల్లో జూన్ 29 నుంచి మాత్రం బుధుడు వక్రగతిలోకి వెళ్తున్నారు, అంటే వక్రిస్తున్నారు, రెట్రోగ్రేడ్ మోషన్లోకి వెళ్తున్నారు. అప్పుడు మాటల్లో అపార్థాలు వచ్చే అవకాశాలు, భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. జూన్ 29 నుంచి గురుడు మరియు శుక్రుడు ఇద్దరు కూడా మీ 4వ ఇంట్లోకి రావడం చాలా శుభప్రదం. ఇది హంస మహాపురుష యోగాన్ని కూడా ఇస్తుంది. ఇల్లు, కుటుంబం, భావోద్వేగ భద్రత, ప్రాపర్టీ, వాహనం, ఇంటి అలంకరణ, కుటుంబ బంధాలు వంటి విషయాల్లో మంచి మార్పులు వస్తాయి. ఇంటి వాతావరణాన్ని మెరుగుపరుచుకోవాలి అనే కోరిక పెరుగుతుంది. ఇంట్లో శాంతి, ఆనందం పెరుగుతాయి. గతంలో మిస్సింగ్గా అనిపించినటువంటి ఆ యొక్క మానసిక ప్రశాంతత ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు లభిస్తుంది. ఎవరైతే తల్లి ఆరోగ్యం గురించి ఎక్కువగా బాధపడుతున్నారో వాళ్ళకి అంటే ఈ టైంలో తల్లి ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి మొదటి భాగం కాన్ఫిడెన్స్ మరియు అప్లికేషన్స్కి మంచిది. 2వ భాగంలో కుటుంబ సహాయం, రిఫరల్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు వస్తాయి ప్రయత్నం చేస్తే కనుక. సంబంధాల విషయానికి వస్తే ఒంటరిగా ఉన్న వాళ్ళకి మొదటి భాగంలో ఆకర్షణ, 2వ భాగంలో భావోద్వేగ బంధాలు పెరుగుతాయి. ఇప్పటికే ఆల్రెడీ రిలేషన్లో ఉన్న వాళ్ళు లేదా వివాహితులు మొదటి భాగంలో ఎక్కువ కమ్యూనికేషన్లో జాగ్రత్తగా ఉండాలి. కోపం వల్ల అనవసర దూరాలు కూడా వస్తాయి ఈ టైంలో. ఆరోగ్యపరంగా మొదటి భాగంలో మీకు ఇన్ఫ్లమేషన్ కానీ, ఎక్కువగా వేడి చేయడం, జ్వరం వంటి సమస్యలు జూన్ మొదటి భాగంలో కనిపిస్తున్నాయి. తర్వాత జీర్ణ సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కోపం, ఈగో తగ్గించుకోవాలి ఈ టైంలో. తర్వాత జూన్ 29 ఏదైతే భటుక భైరవ జయంతి ఉందో ఈ రోజు, అంటే ఆ రోజు జూన్ 29 భయాలు, ఆందోళనలు, మానసిక అస్థిరత ఉన్న వాళ్ళకి అవి తగ్గించుకోవడం కోసం అది చాలా శక్తివంతమైన రోజు. తూర్పు దిశలో ఆ రోజు దీపం వెలిగించి భైరవ స్వామిని ప్రార్థించడం మంచిది. జూన్ 27 శని ప్రదోషం కూడా ఉంది. ఆ రోజు ఉపవాసం లేదా తేలికపాటి ఆహారం తీసుకొని శివారాధన చేయడం వల్ల మానసిక భారాలు తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మేషరాశి వారికి చూసుకున్నట్లయితే కనుక మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం జూన్ 16 నుంచి 25 వరకు మంచి యాక్టివ్ పీరియడ్గా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన పనులు ముందుకు కదిలే అవకాశం ఉంది. ఉదయం పూట రవికి, సూర్యుడికి నీళ్లు సమర్పించడం చాలా మంచిది. ముఖ్యంగా మంగళవారాల్లో తేలికపాటి ఆహారం తీసుకోండి. ఇంట్లో కఠినంగా మాట్లాడకుండా ఉండడం, ఎందుకంటే కుజ ప్రభావం వల్ల మాటల్లో ఆవేశం పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. జూన్ 27 వచ్చే శని ప్రదోషం మీలో ఉన్న మానసిక ఒత్తిడిని, కోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆ రోజు శివారాధన ఎక్కువగా చేయడం లేదా ఉపవాసం కూడా, దాంతోపాటు మీరు ఉపవాసం కూడా పాటించడం మంచిది. జూన్ 29 నుంచి జూలై 1 లేదా 2 వరకు కూడా ఏదైతే ఈ టైంలో, ఈ మధ్యలో పెట్టుబడులు, ముఖ్యమైన ఫైనాన్షియల్ నిర్ణయాలు తీసుకోవడం తగ్గించుకోండి, మంచిది కాదు ఆ టైంలో. ఈ సమయంలో బుధ వక్రగతి, అంటే వక్రిస్తున్నారని చెప్పాను కదా, రెట్రోగ్రేడ్ మోషన్లోకి వెళ్తున్నారు బుధుడు. దానివల్ల ఎక్కువగా కన్ఫ్యూజన్స్, గందరగోళంగా ఉండడం, లెక్కల్లో ఏమైనా మీరు చేసే, అంటే మీరే వేసుకునే క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్స్ అవ్వడం, తప్పులు అవ్వడం, లేదా మీరు తీసుకునే నిర్ణయాలలో క్లారిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. జూన్ 12 నుంచి 15 వరకు ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలసట, వేడి, తర్వాత తలనొప్పులు లేదా మీకు ఎక్కువగా బీపీ ఉన్న వాళ్ళకి అది ఎక్కువ అవడం, ఇటువంటివి కనిపిస్తున్నాయి. అండ్ అలాగే జీర్ణ సమస్యలు కూడా కనిపిస్తున్నాయి కొంతవరకు. కాబట్టి ఆ టైంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే జూన్ 30 ఆ టైం నుంచి
ఎక్కువగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి జూన్ 30 ఆ టైం నుంచి బాగుంటుంది. జాగ్రత్తగా ఉండాలి, కానీ ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే కనుక ఆ టైంలో కొంచెం అలర్ట్గా ఉండాలి మీ హెల్త్ విషయంలో కూడా. అయితే జూన్ 21 నుంచి 29 వరకు కూడా చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 25 నుంచి 29 వరకు ఫ్రెండ్స్తో కలవడానికి, ముఖ్యమైన చర్చలకి, సోషల్ కనెక్షన్స్కి, కొత్త కమ్యూనికేషన్ అవకాశాలకి మంచి సమయం. ఇప్పుడు వృషభ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ జూన్ 2026 అంతర్గత హీలింగ్, కొత్త ప్రారంభాలు, స్వీయ విలువను గుర్తించుకునే సమయంగా ఉంటుంది. రవి అంటే సూర్యుడు మొదట మీ లగ్నంలో ఉండి, అదే మీ రాశి, లగ్నం అంటే మీది ఏదైతే చంద్రుడు అంటే గోచారపరంగా రాశి ప్రకారం చూస్తాం కాబట్టి మీ రాశిలోనే ఉండి తర్వాత 2వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల మొదటి భాగంలో మీ వ్యక్తిత్వం, ఆరోగ్యం, కాన్ఫిడెన్స్, తర్వాత ప్రపంచానికి మీరు ఎలా కనిపిస్తున్నారు, ఇటువంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి ఉంటుంది మీ యొక్క దృష్టి. తర్వాత జూన్ 15 వరకు రవి మీ లగ్నంలో ఉండటం వల్ల నేను జీవితంలో ఎటు వెళ్తున్నాను అనే ఆలోచనలు ఎక్కువగా వస్తాయి మీకు. మీ శరీర శక్తి, ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత ఇమేజ్, వీటి మీద ఎక్కువగా మీ దృష్టి పెరుగుతుంది. జూన్ 15 తర్వాత రవి 2వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల డబ్బు, కుటుంబ బాధ్యతలు, ఆహారపు అలవాట్లు, మీ యొక్క సేవింగ్స్, ఆర్థిక ప్రణాళికలు ఎక్కువగా దృష్టి పెడతారు. వాటి మీద అవి మీకు ప్రధానం అవుతాయి. వాటి మీద కొన్ని మీకు కన్ఫ్యూజన్స్, కొన్ని సఫర్ అవ్వడం, ఇటువంటివి రావచ్చు జూన్ 15 తర్వాత నుంచి. రవి 2వ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి కుజుడు జూన్ 20 వరకు మీ 12వ ఇంట్లో ఉంటున్నారు. దానివల్ల మొదటి భాగంలో మాత్రం అంటే జూన్ 20 వరకు కూడా అంతర్గత కోపం, లోపల ఎక్కువగా అంతర్గతంగా కోపం ఉండటం, ఒత్తిడి, నిద్రలేమి, మానసిక భారం పెరిగే అవకాశం ఉంటుంది. కోపం ఉన్నా కూడా బయటకు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కానీ జూన్ 21 తర్వాత కుజుడు మీ లగ్నంలోకే వస్తారు. ఇప్పుడు మీలో శక్తి, ధైర్యం, లీడర్షిప్, ముందుకు వెళ్లాలనే తపన పెరుగుతాయి. శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. స్పోర్ట్స్, జిమ్, పవర్ యోగా, ఫిట్నెస్ వంటి వాటి మీద ఆకర్షణ పెరుగుతుంది. అయితే ఇదే సమయంలో ఆవేశం, అసహనం కూడా పెరుగుతాయి. అన్ని వెంటనే అయిపోవాలి అనే ఇంపల్సివ్ నేచర్ కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకే ఆ శక్తిని సరైన దారిలో ఉపయోగించుకోండి. బుధుడు జూన్ 22 వరకు మీ 2వ ఇంట్లో మిథున రాశిలో ఉండటం వల్ల ఫైనాన్స్, బడ్జెట్ ప్లానింగ్, కమ్యూనికేషన్, ఒప్పందాలు, డాక్యుమెంట్స్, వ్యాపారంలో జరిగే చర్చలు, ప్రాపర్టీ లేదా అగ్రిమెంట్స్ సైన్ చేయడం, ఇటువంటి విషయాల మీద ఎవరైతే ఉన్నారో వాటికి చాలా మంచి సమయం. జూన్ 22 తర్వాత బుధుడు కర్కాటక రాశిలోకి వెళ్ళి 3వ ఇంటిని యాక్టివేట్ చేస్తున్నారు. మీ యొక్క 3వ ఇంటిని అంటే మీ యొక్క కమ్యూనికేషన్, సిబ్లింగ్స్, ట్రావెల్స్, పేపర్ వర్క్, భావోద్వేగ సంభాషణలు ప్రధానం అవుతాయి. జూన్ 29 నుంచి బుధుడు వక్రగతిలోకి వెళ్తున్నారు కాబట్టి ఎప్పుడైతే బుధుడు మీ 3వ ఇంట్లో వక్రిస్తున్నారో డాక్యుమెంట్స్, ట్రావెల్ ప్లాన్స్, ఒప్పందాలు జూన్ 29కి ముందే పూర్తి చేసుకోండి. జూన్ 29 నుంచి అంత మంచిది కాదు ఈ విషయాలకి. లేకపోతే మెసేజెస్లో మీకు గందరగోళాలు, అపార్థాలు, ప్లాన్స్లో మార్పులు వచ్చేస్తాయి. ముఖ్యంగా భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎమోషన్స్ బట్టి ఎప్పుడైతే మీరు డెసిషన్స్ తీసుకుంటారో అది కరెక్ట్గా ఉండదు. సో అది మీరు చూసుకోండి జూన్ 29 లోపల కంప్లీట్ చేసుకోవడానికి. తర్వాత శుక్రుడు జూన్ 8 వరకు మీ 2వ ఇంట్లో ఉండి ఆర్థిక విషయాలకు శుభ ఫలితాలు ఇస్తారు. తర్వాత గురువుతో కలిసి మీ 3వ ఇంటిని యాక్టివేట్ చేస్తున్నారు. కమ్యూనికేషన్, సోషల్ మీడియా, రైటింగ్, మార్కెటింగ్, బిజినెస్ నెట్వర్కింగ్, సేల్స్, టీచింగ్, కన్సల్టింగ్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది అద్భుతమైన సమయం. తర్వాత ముఖ్యంగా ఫ్యాషన్, బ్యూటీ, జ్యువెలరీ, కాస్మెటిక్స్, మహిళలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. జ్యోతిష్యులు, టీచర్స్, మార్కెటర్స్, సోషల్ మీడియా ద్వారా జీవనం సాగించే వారికి గోచరం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూస్, నెట్వర్కింగ్, కన్సల్టెన్సీ ద్వారా అవకాశాలు, కాల్స్ కూడా వస్తాయి. గృహిణులకు కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. సోషల్ కనెక్షన్స్, లోకల్ మూమెంట్స్ మీద, తర్వాత చిన్న కోర్సులు లేదా వ్యక్తిగత అభివృద్ధికి ఇది చాలా మంచి సమయం. ఆర్థికంగా ఈ నెల చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అనే దాని మీద సీరియస్గా ఆలోచిస్తారు. కానీ అవసరం లేని ఖర్చులు మాత్రం తగ్గించుకోవాలి, చాలా అవసరం ఈ టైంలో. పెట్టుబడుల గురించి ఆలోచించి చెయ్యాలి అని ఆవేశంగా చేయకండి. చెయ్యాలి కానీ ఆవేశంగా ఎమోషన్గా ఫీల్ అవుతూ చేస్తారు మీరు. అది కరెక్ట్ కాదు ఈ టైంలో. అది కంట్రోల్ చేసుకోండి. తర్వాత రిలేషన్షిప్స్లో మృదువైన కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఇది ముఖ్యం ఎందుకంటే జూన్ 21 తర్వాత కుజుడు లగ్నంలోకి వస్తున్నారు కదా, అప్పుడు మీ మాటల్లో కఠినత్వం వస్తుంది. కాబట్టి సోషల్ మీడియా, డిజిటల్ స్పేస్, తర్వాత ఇది అంటే ఇరుగు పొరుగు వారితో, మీ ఇంటి దగ్గర నైబర్స్తో ఉండేటటువంటి వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. స్టూడెంట్స్కి మొదటి భాగం కొంచెం డల్గా, మానసికంగా భారంగా అనిపించిన 2వ భాగంలో మాత్రం మోటివేషన్ అయితే పెరుగుతుంది. ప్రశాంతంగా చదవడం, డిసిప్లిన్ పెంచుకోవడం, బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్కి కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. తర్వాత సింగిల్గా ఉన్న వాళ్ళకైతే భావోద్వేగాల్లో, ఎమోషన్స్లో క్లారిటీ అవసరం అవుతుంది ఈ టైంలో. తర్వాత ఆకర్షణ అనేది పెరుగుతుంది. ఇప్పటికే రిలేషన్లో ఉన్నవాళ్ళు లేదా పిల్లల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం ఈ నెల ఎక్కువగా మానసిక ప్రశాంతత మీదే దృష్టి ఉంటుంది. తర్వాత జూన్ 15 వరకు అధిక మాసం కారణంగా చాలామంది శుభకార్యాలు వాయిదా వేసుకుంటారు కాబట్టి 2వ భాగంలో మరింత మృదువుగా ఉంటుంది, బాగుంటుంది శుభకార్యాలకు కూడాను. ఉద్యోగస్తులకు మొదటి భాగంలో తమ పనికి గుర్తింపు రావట్లేదనే భావన ఉంటుంది, కానీ 2వ భాగంలో విజిబిలిటీ, కాన్ఫిడెన్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి వీళ్ళకి. తర్వాత వ్యాపారస్తులు, బిజినెస్ చేసే వాళ్ళకి నెలలో బ్యాక్ ఎండ్ ఖర్చులు, తర్వాత వీళ్ళకి పనికిరాని సిస్టమ్స్, తర్వాత మీకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తుల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని రహస్య విషయాలు బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి. ఆరోగ్యపరంగా మొదటి భాగంలో నిద్రలేమి, తర్వాత అలసట, ఒత్తిడి పెరుగుతుంది. అలాగే 2వ భాగంలో శరీర శక్తి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. డైట్, వాకింగ్, బాడీ డిసిప్లిన్ వంటివి ఎక్కువగా ప్రారంభించుకోవడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశిలో ఉన్న వృద్ధులు లేదా రిటైర్డ్
పర్సన్స్కి ఈ నెల విశ్రాంతి, ప్రార్థన, మానసిక ప్రశాంతత అవసరం అనేది కనిపిస్తుంది ఎక్కువగా. అందరి సమస్యలను మనసులో పెట్టుకోకండి, స్వీయ సంరక్షణపై దృష్టి పెట్టండి. అంటే మీ కేర్ అనేది మీరు ఎక్కువగా మీ మీద మీరు కేర్ తీసుకోవాలి, సెల్ఫ్ కేర్ అనేది. తర్వాత జూన్ 16 through 30 వరకు పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి, కానీ జూన్ 1 to 14 వరకు ఓవర్ థింకింగ్, మానసిక ఒత్తిడి మీద జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో. ప్రతి సాయంత్రం అంటే ఎవ్రీడే ఈవినింగ్స్ టైంలో తూర్పు దిశలో వీలైతే దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి. శుక్రవారాల్లో తేలికపాటి ఆహారం తీసుకోండి. తెల్లని వస్తువులు లేదా ఆహారాన్ని దానం చేయడం మీకు చాలా శుభప్రదం ఈ మంత్లో. జూన్ 25న నిర్జల ఏకాదశి ఉంది. ఆ రోజు ప్రార్థన, ఉపవాసం లేదా సాత్విక ఆహారం తీసుకోవడం, వీటి వల్ల మానసిక స్పష్టత పెరుగుతుంది. జూన్ 29న భైరవ జయంతి కూడా చాలా శక్తివంతమైన రోజు. ఆ రోజు దైవానికి శరణాగతి చేయడం వల్ల కూడా ఆందోళనలు, భయాలు, ఓవర్ థింకింగ్ తగ్గి మానసిక శక్తి పునరుద్ధరించబడుతుంది. సో ఇవి చేసుకోండి. సో ఈ నెల మీ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ వాల్యూ, స్వీయ విలువను మళ్ళీ స్థిరపరచుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే దిశగా తీసుకెళ్తుంది ఈ వృషభ రాశి వారికి. మిథున రాశి వారికి ఈ జూన్ 2026 చాలా ముఖ్యమైన నెల. ముఖ్యంగా జూన్ 15 తర్వాత మీకు రవి లగ్నం మీ రాశిలోకే వస్తున్నారు. బుధుడు 2026 జూన్ 22 వరకు కూడా, అంటే జూన్లో 22 వరకు కూడా మిథున రాశిలోనే ఉంటున్నారు బుధుడు. కుజుడు జూన్ 21 తర్వాత మీ 12వ ఇంట్లోకి వస్తున్నారు. వీటన్నిటి కారణాల వల్ల ఈ నెల మీ వ్యక్తిత్వం, కమ్యూనికేషన్, భవిష్యత్ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, తర్వాత లాభాలు, అంతర్గత ఒత్తిళ్లు, వీటన్నిటి మీద కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. జూన్ 15 వరకు రవి మీ 12వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు కొంత ప్రశాంతంగా, అంతర్గతంగా మాత్రమే పరిమితంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. విశ్రాంతి, అంతర్గత ఆలోచనలు, తర్వాత సీక్రెట్ ప్లానింగ్, సబ్ కాన్షియస్ ప్యాటర్న్స్, ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీకు. కానీ జూన్ 15 తర్వాత రవి మీ రాశిలోకి రావడంతో మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు మరింత స్పష్టంగా, క్లారిటీతో ఉంటారు. లీడర్షిప్ ప్రజల్లో కనిపించడం, మీ మాటకు విలువ పెరగడం, ఇటువంటి ఫలితాలు అయితే మీకు కనిపిస్తాయి. ఇప్పుడు నేను ముందుకు రావాలి అనే భావన ఎక్కువగా బలపడుతుంది. బుధుడు జూన్ 22 వరకు మీ రాశిలో ఉండడం చాలా శక్తివంతం. ఎందుకంటే మీ రాశ్యాధిపతే బుధుడు. అలాంటిది మీ రాశ్యాధిపతే స్వక్షేత్రంలో రాశిలో ఉండడం. ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయి, ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి కమ్యూనికేషన్, రైటింగ్, ప్రెజెంటేషన్స్, తర్వాత డాక్యుమెంటేషన్, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, సోషల్ మీడియా, తర్వాత కంటెంట్ క్రియేషన్, ఈ అన్ని విషయాల్లో కూడా మంచి క్లారిటీ, తర్వాత విజయాలు కూడా లభించే అవకాశం ఉంటుంది. ప్రయత్నాలు చేసుకోండి. జూన్ 22 తర్వాత బుధుడు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. మీ 2వ ఇంటిని యాక్టివేట్ చేస్తున్నారు. జూన్ 22 నుంచి 29 వరకు కుటుంబ సభ్యులతో ఫైనాన్స్ రిలేటెడ్ ఎక్కువగా చర్చలు, డిస్కషన్స్ చేయడానికి మంచి సమయం. కానీ అవసరం లేని ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. జూన్ 29 తర్వాత బుధుడు వక్రిస్తున్నారు, అంటే రెట్రోగ్రేడ్ అవుతున్నారు. అప్పటి నుంచి డబ్బు, కుటుంబం, మాటలు, భావోద్వేగ విలువలు, అంటే ఎమోషన్స్, వాల్యూస్ వంటి అంశాలపై మళ్ళీ లోతుగా ఆలోచిస్తారు, డీప్గా. అటువంటి పరిస్థితులు వస్తాయి. పాత ఫైనాన్షియల్ నిర్ణయాలు లేదా కుటుంబ చర్చలు మళ్ళీ వస్తాయి. కుజుడు జూన్ 20 వరకు మీ 11వ ఇంట్లో లాభస్థానంలో ఉంటున్నారు. ఇది చాలా మంచిది. లాభాలు, సోషల్ నెట్వర్కింగ్, టీమ్ వర్క్, ఫ్యూచర్ ప్లానింగ్స్, తర్వాత మీ గోల్స్ని సాధించడం, ఈ అన్ని విషయాల్లో మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. మెల్లగా మీరు మరింత సోషల్గా యాక్టివ్ అవుతారు. మీ గోల్స్ మీద దృష్టి పెట్టి వాటిని సాధించే విధంగా ముందుకు వెళ్తారు. ఈ మిథున రాశి వారి సమయంలో లీడర్షిప్ గుణాలు కూడా వీరికి పెరుగుతాయి. సమాజంలో మీకు గుర్తింపు కూడా పెరుగుతుంది. కానీ 21 జూన్ తర్వాత మీకు కుజుడు 12వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇది ఎక్కువగా మెంటల్ స్ట్రెస్, బ్యాక్ అండ్ వర్క్, తర్వాత నిద్రలేమి, తర్వాత ఆందోళనలు, ఇటువంటివి పెంచుతూ ఉంటుంది. చాలా పని ఉంది, కానీ గుర్తింపు మాత్రం, రికగ్నిషన్ మాత్రం చాలా తక్కువగా ఉంది అనే భావన మీకు వస్తూ ఉంటుంది. వర్క్ ఎక్కువ ఉంది కానీ రికగ్నిషన్ తక్కువ ఉంది అనేది. సో మీ ప్లేట్లో చాలా పనులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కువగా మీకు బ్యాక్గ్రౌండ్లోనే పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ సమయంలో విశ్రాంతి, మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. గురుడు మరియు శుక్రుడు ఇద్దరు మీ 2వ ఇంట్లో ఉండడం చాలా చాలా మంచిది. ఇప్పుడు మీకు ఇది డబ్బు, కుటుంబం, ఆహారం, మాట, ఆత్మవిశ్వాసం, మెటీరియల్ గ్రోత్, వీటన్నిటికీ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. శుక్రుడు మీ మాటల్లో మీకు మాధుర్యాన్ని పెంచుతారు. ఫైనాన్షియల్గా మీకు మంచి అవకాశాలు వస్తాయి. అయితే జీవిత భాగస్వామి హెల్త్ పైన కూడా కొంత శ్రద్ధ పెట్టాలి ఈ టైంలో. ఉద్యోగస్తులకు ఇది శాలరీ హైక్ అవ్వడానికి, తమ స్కిల్స్ని, అంటే మీ స్కిల్స్ని మీరు చూపించడానికి కూడా ఎక్కువ మంచి సమయం ఈ టైంలో. ఉద్యోగం కోసం చూసేవారు ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కొత్త అవకాశాలు అయితే వస్తే ప్రయత్నం చాలా చేయాలి. ఈ టైంలో మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలంటే, ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలంటే మీరు చాలా ప్రయత్నాలు ఈ టైంలో చేయడం చాలా చాలా ఉపయోగపడుతుంది. స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇది చాలా మంచి టైం దానికోసం. ఎవరైతే గృహిణులు ఉంటారో వాళ్ళకి కుటుంబ సౌఖ్యం, మంచి ఐటమ్స్ కొనుక్కోగలుగుతారు. ఇంట్లో ప్రశాంతత, హార్మనీ కూడా పెరుగుతాయి. రిలేషన్షిప్స్లో మాటల ద్వారా బంధాలు మెరుగుపడతాయి. కానీ 29 జూన్ తర్వాత ఎమోషనల్గా రియాక్ట్ అయితే అవ్వకండి. ఎక్కువగా చిన్న విషయాల మీద వాదనలు, ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. జూన్ 29 తర్వాత నుంచి సింగిల్స్గా ఉన్న వాళ్ళకి మొదటి భాగం సోషల్ కనెక్షన్స్కి మంచిది. రెండో భాగంలో వాల్యూస్ ఆధారంగా ఆకర్షణ పెరుగుతుంది. భావోద్వేగంగా, ఎమోషనల్గా స్టేబుల్గా ఉండే వ్యక్తులను కలుస్తారు. పిల్లలు, ఇన్వెస్ట్మెంట్స్, క్రియేటివిటీ, వీటి మీద ఎక్కువగా ఇవి మీకు ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. కానీ భావోద్వేగాల ఆధారంగా స్పెక్యులేషన్ చేసుకోండి. ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంచెం అవి చూసుకొని అలర్ట్గా ఉండడం మంచిది కాదు. మీకు ఈ టైంలో అలర్ట్గా ఉండాలి. సో ఎమోషన్స్తో ఎప్పుడు కూడా అవి చేయకండి. సో వివాహితులు లేదా పిల్లల కోసం చూసే వాళ్ళకి ఈ నెల ఎక్కువ క్లారిటీ వస్తూ ఉంటుంది. జూన్ 15 వరకు అధిక మాసం కారణంగా శుభకార్యాలు చాలామంది ఆపుతారు. ఆ తర్వాత మాత్రం మంచి సమయం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇది అనుకూలమైన టైము ఈ రాశి వాళ్ళకి ఆ విషయాల్లో, శుభకార్యాల పరంగా అయితే. ఉద్యోగస్తులు ఓవర్ ప్రామిస్ చేయకండి. ఈ నెల చివరిలో డాక్యుమెంట్స్, డబ్బు సంబంధించిన విషయాల్లో డబుల్ చెక్ చేసుకోండి.
మిథున రాశి వ్యాపారస్తులకు ఇది సేల్స్, కస్టమర్ బిల్డింగ్ చేసుకోవడానికి కస్టమర్స్ని, తర్వాత కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి, కమ్యూనికేషన్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ఆన్లైన్ ప్రెజెన్స్ కోసం అద్భుతమైన సమయం. సర్వీస్ ఆధారిత బిజినెస్లు మంచి గ్రోత్ పొందుతారు. కానీ జూన్ 22 తర్వాత పేమెంట్స్, ప్రైసింగ్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటే మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మీద, జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం అనేది ఎక్కువగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్ట్రెస్ ఈటింగ్ లేదా నిద్రలేమి సమస్యలు వస్తాయి. కాబట్టి ఆహారపు అలవాట్లు మరియు నిద్ర మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. రిటైర్డ్ వ్యక్తులు ఎవరైతే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ నెల సోదరులతో మళ్ళీ వాళ్ళు రీకనెక్ట్ అయ్యే విధంగా, అంటే ఏమన్నా ఇంతకు ముందు ప్రాబ్లం ఉంటే రీకనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవడం, చిన్న వాళ్ళకి మార్గదర్శనం చేయడం, ఇటువంటి విషయాలకు మంచిది ఈ టైంలో. ఫైనాన్షియల్ పేపర్ వర్క్ క్లియర్గా ఉంచుకోండి. జూన్ 1 to 22 వరకు మంచి సమయం. జూన్ 22 తర్వాత ఎమోషనల్గా మరియు ఫైనాన్షియల్గా ఉండే విషయాల్లో మరింత జాగ్రత్తలు అవసరం. మీరు చేసుకోవాల్సిన పరిహారాలు, అంటే పరిహారాలను కాకపోయినా రెగ్యులర్గా విష్ణు సహస్రనామం లేదా గణేష మంత్రం జపించుకోండి, చాలా మంచిది. మీ ప్రాధాన్యతలను రాసుకోవడం కూడా మానసికంగా క్లారిటీ ఇస్తుంది. మీకు ఏది ప్రియారిటీస్ అనేది మీరు నోట్ చేసి పెట్టుకోండి, అది క్లారిటీ ఇస్తుంది మీకు. ముఖ్యంగా జూన్ 21 తర్వాత కుజుడు 12 ఇంట్లోకి వెళ్తుండడం వల్ల మంగళవార నియమాలు, శనివార నియమాలు చేసుకోండి. తర్వాత ప్రశాంతంగా నడుస్తూ మీకు నచ్చిన మంత్రాన్ని, అంటే బయట ప్రకృతిలో, నేచర్లో మీరు ప్రశాంతంగా నడుస్తూ మీకు నచ్చిన మంత్రాలు మేనిఫెస్టేషన్ మనసులో చేసుకుంటూ, మనసులో జపించుకుంటూ ఉంటే మీకు అవి నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఈ నెలలో కనిపిస్తున్నాయి. మీ ఆందోళనలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 12 మరియు 27 వచ్చే ప్రదోష కాలాల్లో శివారాధన చేసుకోండి. శివలింగానికి నీరు సమర్పించడం రెగ్యులర్గా, తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవడం, ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడి, ఓవర్ థింకింగ్ తగ్గే అవకాశాలు ఉంటాయి.